వేసుకోవడం అయితేనేమి, ఉన్న ట్రైన్లను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికైతేనేమి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఎర్రగుట్ల బైపాస్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక 20 కోట్ల రూపాయలతో ఈరోజు కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇంకా అతి త్వరలోనే పూర్తిగా అది కూడా కంప్లీట్ కాబోతుంది. ఇంకా మన ఎదురుగా ఉన్నటువంటి కొరపాడు రోడ్డు సార్ యొక్క కళ, ఎమ్మెల్యే గారి యొక్క కళది ఎర్రగుట్ల బైపాస్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి ఎటు జరుగుతున్న ఇబ్బందులను తొలగించాలనే సంకల్పంతో వారు చేసిన దానికి కొరపాడు రోడ్డుకు సుమారుగా 100 కోట్ల రూపాయలు, అనగా మున్సిపాలిటీ తరఫునే మేము దాదాపు 85 కోట్ల రూపాయలు 85 మందికి సంబంధించి 65 కోట్ల ప్రజలకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 13.8 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్, స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా సార్ ఎంతో శ్రమించి వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా R&B రోడ్లకు సంబంధించి వాళ్ళు వేసేదానికి గాను మరొక 12 నుంచి 18 కోట్ల రూపాయలు అవి కూడా మంజూరు చేయించడం జరిగింది. సో అదేవిధంగా పట్టణాన్ని మరింత అభివృద్ధి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఫండ్స్ యొక్క లభ్యత తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఎప్పటి నుంచినో దాదాపు 2012లో లేఅవుట్ వేసినటువంటి లేఅవుట్ IDSMT అలా పక్కనున్న దాన్ని కలెక్టర్ గారితో పదే మాట్లాడడం మూలంగా సరే గవర్నమెంట్ తీసుకెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడితే వారు కూడా మనకు అది IDSMT ల్యాండ్ కూడా త్వరలోనే మనం పబ్లిక్ యాక్షన్ వేసుకోవడానికి కూడా అనుమతులు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులన్నీ రావడము, ఈ అభివృద్ధి జరగడము, ఎప్పుడైనా అభివృద్ధి జరిగింది అంటే గత 25 సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జరిగే ప్రతి వర్క్ కూడా శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ వర్క్ జరుగుతున్నాయి. ఎప్పటికైనా నీతి నిజాయితీకి మారుపేరు మన నంద్యాల వరదరాజరెడ్డి గారు. ఎప్పటికీ నంద్యాల వరదరాజరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ గురించి పూర్తిగా వివరంగా ముఖ్తియార్ గారు వివరించారు. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తుల తరఫున ప్రతిసారి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా ఆయనే ముందుండి ఆ సమస్యల పరిష్కారాన్ని గురించి కృషి చేస్తా వచ్చిన నాయకుడు కాబట్టి వారికి పూర్తి వివరాలు తెలుసు. గతంలో పాత మార్కెట్ అక్కడ పాత ఊర్లు అంటే బంగారంగల దగ్గర ఉండే మార్కెట్ను కూడా ఇక్కడికి తీసుకురావడం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరిగింది. దీన్ని మళ్ళీ పూర్తిగా చేయడం కూడా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము మొట్టమొదట అంటే పోయిన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. అది ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే గారు దీన్ని కూడా ఆధునీకరించాలని చెప్పి 2006, 2007లో ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ మార్కెట్లో వాళ్ళకందరికీ ఉపాధి కోల్పోతుంది, మీరు అందరూ ప్రధాన పడతారో, మీరు ఇట్లా చేస్తారు చేత అంతా వ్యతిరేకత చేసి ప్రచారం చేసి ప్రజల నుంచి వ్యతిరేకంగా వచ్చి కోర్టు స్టే తెచ్చి అప్పుడు అభివృద్ధి కాకుండా అడ్డపడిన అదే నాయకులే మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తూ ఉండగానే దీన్ని అడ్డపెట్టుకొని డబ్బులు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు దౌర్జన్యంగా అంటే యాక్చువల్ ప్రజలందరూ వారు మార్కెట్ వాళ్ళందరూ అడ్డపడినే వాళ్ళకందరికీ మీకు అంత చేస్తాం ఇది చేసి చాలా పారదర్శకంగా చేస్తాం అట్ట చేస్తాం కొంతమంది అడ్డపడిన వాళ్ళు దౌర్జన్యంగా పోలీసులు పెట్టి మిషన్లు పెట్టి కొట్టించేసి పడగొట్టించేసినారు. సరే మార్కెట్ మళ్ళా మనమేమో అభివృద్ధి కార్యక్రమానికి మనం అడ్డుపడలే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏదో మంచి అభివృద్ధి జరుగుతుంది కదా అనుకున్నాం. సరే దానికి పునాది వేసినారు. ఇక్కడి నుంచి తాత్కాలిక మార్కెట్ తీసుకొని పోతే తాత్కాలిక మార్కెట్లో అది ఉండే కొంతమందికి ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఎంత ఎక్కువ మందికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు 5 మందికి 6 మంది 6 బండలు అట్లా ఏర్పాటు చేసి మిగిలిన వాటికి అన్నింటినీ కూడా బండకు 5 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు. దాదాపు పాత మార్కెట్లు ఇక్కడి నుంచే పాత మార్కెట్ స్కూల్లో టెంపరీ మార్కెట్ షిఫ్ట్ అయిన దాంట్లోనే దాదాపు 5 కోట్ల రూపాయలు దండుకున్నారనేది వినికిడి. ప్రజలందరూ నమ్ముతున్నారు, కూరగాయల మార్కెట్ వాళ్ళందరికీ తెలిసిన విషయం. వీటికి కావాలంటే సాక్ష్యాలు కూడా మనం చూపించాం. ముక్తార్ గారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినారు, చాలా మంది ఊళ్ళో కూడా పెట్టినారు. కాబట్టి అట్లాంటి దుస్థితిలో వెళ్ళి పోయి దీని మార్కెట్ మళ్ళీ మొదలు పెట్టినారు. ఇది వస్తే మళ్ళీ ఇంకా కోట్లు దండుకోవాలనుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఈ మార్కెట్కు వచ్చిండేది 50 కోట్ల రూపాయలకు కాను కేవలం 5 కోట్ల రూపాయలే. 20 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఆల్రెడీ వర్కులు చేసి కాంట్రాక్టర్ నిలిచిపోయి నిలబడిపోయినాడు వాళ్ళ ప్రభుత్వం ఉండగానే. ఇట్లా నిలిచిపోయిన వర్కులను మామూలుగా ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలు మారితే మామూలుగా నిలబెట్టేస్తాయి. అంటే పూర్వ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు ఆ కార్యక్రమం. అంటే పూర్వ ప్రభుత్వం చేసిన పనులన్నీ మనం చేయకూడదు, పక్కన పెట్టేయాలి, ఎందుకంటే అది వాళ్ళకి పేరు వస్తుంది. అయినా సరే
ఇది ప్రొద్దుటూరుకి ఒక తలమానికమైన కట్టడము. దీంట్లో చాలామంది వ్యాపారస్తులు, ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులు, చిన్న చిన్న రైతులకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా కూడా ఇది ప్రొద్దుటూరు ప్రజానికం కోసమే. కాబట్టి ప్రొద్దుటూరు ప్రజల సౌకర్యం కోసం మనం ఈ మార్కెట్ను నిలబెట్టకూడదు అని చెప్పి మొట్టమొదటిన మనం అధికారంలోకి వస్తానని సమీక్ష చేసి ఇది కావాలనే మనం ప్రపోజల్ పెట్టినాం. దీన్ని నిలబెట్టమని చెప్పి మనం ప్రపోజల్ పెట్టలే. అయితే కావాలని పెట్టినా కూడా నిధులు లేకపోవడం అంటే పూర్వ ప్రభుత్వం వాళ్ళ నిధులు ఇలా ఊరికి పని చేస్తున్నారు, డబ్బు రావడానికి ఇంతకాలం పట్టింది. ఈ ప్రభుత్వంలోనే వాళ్ళు చేసిన పనికి కూడా 14 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనం తిప్పలు పడి దీనికి దాదాపు మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు కనీసం 10 సార్లు తిరిగినారు. తిరిగి ఈ బిల్స్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించడానికి కోసం కూడా దీనికి మనకు నిధులు లేవు, లేకపోతే వేరే నిధులు చేయాలంటే లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేయాలా. ఆ విధంగా ప్రొద్దుటూరు మార్కెట్, ప్రొద్దుటూరు ప్రభుత్వ మున్సిపాలిటీకి ఈ నిధులను భరించే పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీ మీరే చేయాలా అని చెప్పి ఒత్తిడి చేసి వాళ్ళు మళ్ళా దీనికి పర్మిషన్ ఇప్పించి ఈరోజు పునఃప్రారంభించడానికి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ప్రొద్దుటూరులో మనం కొరపాటు రోడ్డు వైడనింగ్ చేస్తూ ఉన్నాం. కొరపాటు రోడ్డు వైడనింగ్ చేస్తూ ఉంటే దీంట్లో అంటే అమరావతిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టాలనుకున్నప్పుడు పట్టణానికి ₹1 లేకుండా స్థలాలను ఫ్రీగా ఎట్లా అప్పగించినారో ప్రొద్దుటూరు ప్రజానికం కూడా వరదరాజరెడ్డి గారి మాట నమ్మి ఆ వైడెన్ చేసేదానికి కాంపెన్సేషన్ వాళ్ళ డబ్బు అడగకుండా కేవలం టీడీఆర్ బాండ్లు ఇస్తే చాలు ఇస్తామంటే దానికి ఒప్పుకొని వాళ్ళ స్థలాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి వ్యాపారస్తులు అందరూ కూడా అభివృద్ధి ప్రజానికం కూడా అభివృద్ధికి తోడ్పడినారు. వాళ్ళందరూ సహకరించినారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కార్యక్రమం, ఆ రోడ్డును కూడా మనము పూర్తి చేస్తాం. దానికి కేవలం ఇంకా మనం స్ట్రక్చరల్ వాల్యూను ఒక 13 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వాల్సింది. ఆ 13 కోట్ల రూపాయలు కూడా డబ్బులు మన ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటే రకరకాల నిధుల నుంచి, రకరకాల కాంపోనెంట్స్ నుంచి మనం తీసుకుని ఆ 13 కోట్ల రూపాయలు సమకూర్చడం జరుగుతూ ఉంది. ఆ 13 కోట్ల రూపాయలు అయిపోతే మళ్ళీ ఇంకా 5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వైడెన్ చేయాల్సింది. ఇది కాకుండా మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డీమార్ట్ వరకు మనం రోడ్డు వైడెన్ చేస్తున్నాం. దానికి ఆ వైడెన్ చేసే కార్యక్రమానికి, ఆ కాలువలు తీయడానికి 4-5 కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ రోడ్డుకు ఒక 5 కోట్ల రూపాయలు అవుతుంది. బైపాస్ రోడ్డు ఇక్కడ మనం డీమార్ట్ దగ్గర ఈ ప్రొద్దుటూరులో 2 బైపాస్లు కూడా, అంటే తూర్పు వైపు ఉండే బైపాస్ కానీ పశ్చిమాన ఉన్న బైపాస్ కానీ 2 కూడా వరదరాజరెడ్డి గారి టైంలో వచ్చినాయి. దీన్ని మళ్ళీ వైడనింగ్ కూడా మనమే చేస్తూ ఉన్నాం. రిలయన్స్ బంక్ దగ్గర నుంచి మళ్ళీ జమ్మలమడ రోడ్డు పొట్టి వరకు ఇప్పుడు డిఎంఎఫ్ నిధులతో మనం పొట్టిపాటు రోడ్డు ఈ వాసవి సర్కిల్ వరకు మనం ఈ నిధులతో దాదాపు 15 కోట్ల రూపాయలతో మనం రోడ్డు వైడనింగ్ 4 లేన్ రోడ్డు చేస్తూ ఉన్నాము. దీని తర్వాత మన వాసవి సర్కిల్ నుంచి ఆ ఎన్హెచ్లో ఉండాలి వాళ్ళతో కూడా మనం తిప్పలు పడి ప్రభుత్వంతో మనం ఆల్రెడీ లోకేష్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా రికమెండ్ చేసినారు. మనం దీన్ని కొంచెం తిప్పలు పడితే అది కూడా శాంక్షన్ అవుతుంది. ఆ నిధులతో ఎన్హెచ్ నిధులతో పూర్తి చేసుకొని మనం జమ్మలమడ వరకు కూడా బైపాస్ రోడ్డును విస్తరించుకుంటాం, 4 లేన్ రోడ్డు. ఇది కాకుండా పొట్టిపాటు రోడ్డు ఒకటి వైడెన్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రొద్దుటూరులో ఏదైతే ప్రజలకు అవసరమో వాటిని చేస్తున్నాము. ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినారు, మున్సిపాలిటీ నిధులను పెట్టి ఫుట్పాత్లను లేకపోతే మధ్యలో డివైడర్లను పాల్గొట్టి మళ్ళీ వాటిని కన్స్ట్రక్ట్ చేసి లైటింగ్ ఏర్పాటు చేసి, ఎందుకంటే దాంట్లో 50-50 డబ్బు వస్తుంది, ఆదాయం ఎక్కువ వచ్చేది తప్ప ప్రజలకు ప్రయోజనకరమైన ఏ ఒక్క పని చేయకుండా నిధులు దండుకునే దానికోసమే వాళ్ళు కాలాన్ని వెచ్చించినారు. అయితే మళ్ళీ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఆయన పని ఏం చేయకపోయినా మాటలు మాత్రం కడుపు నిండా చెప్తాడు. కానీ మనం ఏంటంటే పనిని నమ్ముకున్నాం కాబట్టి మనం మన ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి ఈ రెండింటినీ ఒకవైపు సంక్షేమాన్ని ప్రజలందరికీ అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజలను మన్నను పొంది ఆ విధంగా మళ్ళీ మనం ఓట్లకు పోతామే తప్ప ఊరికి మాటలు చెప్పి కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధంగా మనం సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటూ అందరికీ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళా కొంతవరకు ఆగిపోయిన పని మళ్ళా పునర్నిర్మాణం చేసేదానికోసము వచ్చిన వేదిక మీద ఉండబడిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నాం మనం. ప్రొద్దుటూరు కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు పుట్టేటప్పుడు ఇక్కడ నడిబొడ్డు, ఇక్కడ అప్పుడు ఆ పూర్వీకులందరూ కూడా ఇక్కడ దేవాలయాన్ని, అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కోనేరు ఉండింది, శివాలయం. అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళందరూ భక్తులు ఇక్కడ కోనేటిలో కాళ్ళు కడుక్కొని దేవాలయానికి పోయి దేవుణ్ణి ప్రార్థించుకొని పోయేవాళ్ళు. ఈ నీరంతా కూడా మళ్ళీ బయటికి పోయేది. ఇప్పుడు పొద్దుటూరులో మడూరు కాలువ, కొత్తపల్లె కాలువ,
ముందు దుర్సానిపల్లె కాలువ, పొద్దుటూరు ఛానల్ 4 కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 కాలువలని పెన్నా నదిలో నీళ్లు పారేటప్పుడు ఆ కాలువల నుంచి నీరు వచ్చి కొత్తపల్లె, కానపల్లె ఈ పల్లెల్లో ఉన్నది కూడా వరిపైరు పండేదాని కోసం కాలువలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కోనేట్ల బట్టి వచ్చిన నీళ్లు కోనేట్ల కాలువ వెంబడి పెన్నా నదిలో నుంచి ఇంతవరకు ఉన్న నీళ్ళు దీంట్లో కోనేట్లో నీళ్లు పడిన తర్వాత బయటికి పోయేది. మళ్ళా ఆ బయటికి పోయిన నీరు పొలాలకు పారేటట్టు. అట్లా నీరు మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము 2003-4 సంవత్సరాల్లో మార్కెట్ చిన్నదిగా ఉంది. దీన్ని భారీ స్థాయిలో దీన్ని తయారు చేసి ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించాలని మేము ప్రయత్నం చేసినాము. అప్పుడు 3 కోట్ల రూపాయల మార్కెట్. 3 కోట్ల రూపాయలతో దీన్ని తయారు చేసి మరి ఇక్కడ ఉండబడిన వాళ్ళందరినీ ఇక్కడ రోడ్డు నుండి కోనేటి కాలువ వీరికి ఈ రోడ్డుకు తయారు చేసేటప్పుడు ఒక భాగంలో కాయగూరల మార్కెట్ను వాళ్ళందరినీ ఉంచి అది తయారైన తర్వాత మళ్ళా భాగంలోకి తయారైన దాంట్లోకి పంపించి బయటికి పంపించకుండా ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ సౌకర్యం ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ తయారు చేయాలని మేము 3 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన తయారు చేసినాం. ఆ ప్రతిపాదనలకు ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది మార్కెట్లో ఉండబడిన వాళ్ళందరూ మార్కెట్లు తీసేస్తే మాకు ఇబ్బంది పడతామని వాళ్ళందరూ పోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి మార్కెట్ తీసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి అడ్డం పడినారు. మా గుండెల్లో తుపాకీ గుళ్ళు దూరిపోతేనే తప్ప దూరిపోయినాకనే మార్కెట్ను మీరు తీసేస్తారు కానీ మేము బతికినంత వరకు మేము మార్కెట్ను తీసేసానికి వీలు లేదని ఇప్పుడు కాయగూరల మార్కెట్లో ఉండబడిన వాళ్ళు ఈ మాజీ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా వచ్చి అడ్డపడడం జరిగింది. అప్పట్లో 3 కోట్ల రూపాయలు పక్కకు మార్చడానికి అవసరంలే. ఉండబడిన సగభాగంలో తయారయ్యేటంత వరకు మార్కెట్ తయారైన తర్వాత అక్కడ కొత్త దాంట్లోకి పంపించి ఇక్కడ చేయాలనుకున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు 51 కోటి దీంట్లో ఒక 20 కోట్ల రూపాయల నిధులు పరాధీనం అయిపోయినాయి. 20 కోట్ల రూపాయలు మాజీ శాసనసభ్యులకు దాదాపు 12 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ టెండర్లో ఇచ్చినారు. ఇది 51 కోటి పనులు అంటే చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనులు జరగాల. కానీ మాజీ ఎమ్మెల్యే గారు అట్లా లేకుండా పొద్దుటూరు మున్సిపల్ ఇంజనీర్లతోనే చేసేటట్టుగా దీనికి ఒక ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. అంటే తక్కువ స్థాయిలో ఇది ఎక్కువ పని కాబట్టి ఎక్కువ స్థాయిలో వాళ్ళు పర్యవేక్షణ ఉంటుంది. అట్లా కాకుండా తక్కువ స్థాయిలో వాళ్ళు చేసుకుంటే వాళ్ళ బిల్లులు ఇక్కడే వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దురాలోచన చేసి చేయడం జరిగింది. కాబట్టి ఇది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ 2022, 23, 24 వాళ్ళ పార్టీ ఉన్నంత వరకు అంతా దాదాపు 5 కోట్ల రూపాయల పనులు మాత్రమే చేసినారు. మరి పని మళ్ళీ ఇప్పుడు 20 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. కాబట్టి కాంట్రాక్టర్ ఏమైందంటే పని చేస్తూ ఉంటే ప్రభుత్వం మారిపోయింది కదా, ప్రభుత్వం మారిపోతే మాకు డబ్బులు వస్తాయో లేదనే ఆలోచనతో ఆయన 20 కోట్ల రూపాయల వరకు పనులు చేసి పనులు ఆపేసినారు. మళ్ళా మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన మార్కెట్ను అన్నిటి మనం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం మాట్లాడితే ఆయన దాదాపు ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మళ్ళీ మార్కెట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ పాత బిల్లులు ఇంతవరకు పనిచేసినంత వరకు బిల్లులు పూర్తిగా చెల్లించడం జరిగింది. ఇంకొక 25-30 కోట్ల రూపాయలు పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించి మళ్ళీ ఈ కొత్తగా కాయగూరలు ఈ మార్కెట్ను మనం ఉండబడిన మార్కెట్ను మళ్ళీ పునఃప్రారంభించే పరిస్థితికి తీసుకొని రావాలనుకుంటామన్న నమ్మకంతో ఈరోజు మళ్ళా మొదలు పెట్టించడం జరుగుతుంది. కాబట్టి పరిస్థితుల్లో మనమందరం ఆలోచించాల్సింది ఏమంటే మన పొద్దుటూళ్ళు ఎవరు అభివృద్ధి చేయగలిగేవారు, ఎవరో పొద్దుటూళ్ళు మింగేసేవాళ్ళు అనేది ఆలోచన చేయండి. ప్రతి దాంట్లో డబ్బు 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 కావాలండి. మార్కెట్లో కూడా దాదాపు 10-15 కోట్ల రూపాయలు తినేసినారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం పోతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పుట్టినరోజు సందర్భంగా మేము ఇంతవరకు అక్కడ అమ్మాయి క్యాంటీన్తో అందరికీ అక్కడ టిఫిన్లు ఏర్పాటు చేసినాం. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పొద్దుటూరులో నిరంతరము మా పని అభివృద్ధి. నాకేం కాంట్రాక్ట్ లేదు, వ్యవసాయం ఒకటి ఉంది, అది కూడా నా భార్య చూసుకుంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు ప్రజలతోనే నాకు సంబంధం, ప్రజలతోనే పని, వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడతాను. కాబట్టి మీరు గతంలో
కొన్ని పొరపాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి రాజశేఖర రెడ్డి లాగా అభివృద్ధి చేస్తాడని మీరందరూ ఆలోచించి ఓట్లు వేయడం జరిగింది. అభివృద్ధి శూన్యం. వాళ్ళు జోగులు నింపుకోవడము, వాళ్ళు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి ఆ ప్రభుత్వం పనిచేసింది. మరి 4 సంవత్సరాల్లో ఈ మార్కెట్ 50 కోట్లు వాళ్ళే మొదలు పెట్టించినారు కదా. ఎందుకు 5 కోట్ల రూపాయలు బిల్లులు ఇప్పించి తయారైనప్పటికీ కూడా 15 కోట్ల రూపాయలు బిల్లులు ఇప్పించకుండా ఆగిపోయినారని దానికి ఒకటే నిదర్శనం మనకు. కాబట్టి ప్రభుత్వంలో మీరు కూడా అభివృద్ధి చేసేవాళ్ళు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరైతే నిజాయితీగా ఉంటారో అనేది మీరు ఆలోచించాలి ప్రజలందరూ కూడా. కాబట్టి మనము ప్రొద్దుటూరు అభివృద్ధి పట్టణంలో మీ అందరి సహాయ సహకారాలతో అందరూ చాలా మంది చెప్పిన రోడ్లు విస్తరణ చేస్తున్నాం. రోడ్లు విస్తరణ చేసేదానికి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. కాబట్టి ఈ పొద్దుటూరులో మేము ఉంది ఈ 3 సంవత్సరాలలో అన్ని రోడ్లు కూడా దాదాపు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాం మీ అందరి సహకారంతో. కాబట్టి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలతోనే సంబంధాలు కలిగి ఉంటాం. కాబట్టి మీరు నిరంతరంగా ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. కాబట్టి మనందరము పొద్దుటూరు పట్టణం ఒక మంచి పట్టణం. ఇది అక్కడ మంచి మార్కెట్. ఇప్పుడు కొత్త కాయగూరల మార్కెట్ కొత్తగా ఏర్పాటు జరుగుతున్న మార్కెట్ ఇది. కాబట్టి అందరం కూడా మనం దీనిని పూర్తి చేసుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్ కూడా 1 సంవత్సరం 2 నెలల్లో దీన్ని పూర్తి చేసి కొత్తగా మనం ప్రభుత్వంలోని కాయగూరల మార్కెట్ను మళ్ళా ప్రారంభించే పరిస్థితి మనం కలుగుతుందని మనం ఆశిస్తూ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అక్కడ టెంకాయ కొట్టి పంపించినారు. మనం 10 సంవత్సరాలు అక్కడ ఉండేదానికి మనకు అవకాశం కల్పించినా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులునే మన రాష్ట్రం రాజధాని మనం కట్టుకొని మనం బయటికి పోవాల్సిందే కదా అనే ఉద్దేశంతో అప్పుడు వచ్చి అమరావతి రాజధానిని ఏర్పాటు చేసి కొంత శాసనసభను సెక్రటరియట్లు కొన్ని ఆఫీసులను ఏర్పాటు చేసి పరిపాలన జరుగుతూ ఉంది అక్కడనే.